హలో అండి, వెల్కమ్ టు సరితా బ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనుకోవచ్చండి. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ది కాదులేండి, పిల్లలు వెళ్ళిపోయాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఇవాళ నాన్న అయితే వచ్చాడు మా దగ్గరకైతే. ఇంకా పిల్లల్ని చూసి చాలా రోజులు అయింది అని చెప్పి ఇంకా నాన్న అయితే మార్నింగే ఫోన్ చేసి పిల్లలకి చేపలు కావాలా, చికెన్ కావాలా అనేసి అయితే అడిగారు. పిల్లలైతే తాతయ్య ఫ్రై చేప తీసుకొని రా అని చెప్పారు. ఇంకా పిల్లలు వెళ్ళే లోపల వచ్చే వాళ్ళని ట్రై చేశారు. చేపల దగ్గర లేట్ అయిపోయిందంట. ఇంకా ఇద్దరు అయితే కాలేజీలకి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా సరేలే ఈవినింగ్ వరకు ఉండి చూసుకొని వెళ్తానులే అని చెప్పి ఇంకా నానైతే చేపలు తీసుకొని అయితే వచ్చుండారు. ఇంకా అట్లే కూరాకులు కొన్ని నాకు ఏమేమి కావాలో అవైతే తీసుకొని వచ్చారు. ఇంకా నాన్న చేపలు తెచ్చాడు కదా, ఇంకా ఆ ఫ్రై చేప రెసిపీ చూపిద్దామని ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలానే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బయట బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేసినవి, అవైతే ఆరబెట్టేసి చెట్లకైతే నీళ్ళు పోసేసాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ తిందామని అయితే వెళ్ళాను. నాన్న అయితే తినమని చెప్పాను. పిల్లలకైతే ఈరోజు బీన్స్ రైస్ అయితే చేయించాను. తినమని చెప్తే నాన్నైతే నాకు వద్దమ్మా, నేను తినేసి వచ్చేసాను, నువ్వేమి ఇంకా తినకుండా అనేసి అయితే ఇంకా అరిచారు. మార్నింగే తినేయి, ఇంత టైం దాకా ఎందుకు అనేసి ఇంకా నాన్న అనేసరికి ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ తినేద్దామని ఇంకా వెళ్తున్నాను. టిఫిన్ అయితే ఇవాళ ఏం చేయలేదు. నేనైతే పిల్లలకి చేసిన బీన్స్ రైసే ఉనింది, అదైతే తినేస్తున్నాను. ఇంకా చేపలు ఇచ్చాడు, ఇంకా అవి తినేసి ఇంకా మళ్ళీ క్లీన్ చేద్దాము అని చెప్పి నేనైతే వెళ్ళి క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా నాన్న కూరాకులు తెచ్చాడు కదా, ఇంకా అవన్నీ అయితే నీట్గా ఒలిచిచ్చేస్తాను అని చెప్పి ఇంకా నాన్నైతే ఒలిచిస్తున్నారు. అలానే అనపకాయలు కూడా తెచ్చారు. కేజీ 40 రూపాయలంట. ఇంకా అడిగారు తెచ్చేదా వద్దా అనేసి, సర్లే తీసుకొని రా అని చెప్పాను. ఇంకా అవైతే ఒలిచిచ్చేస్తున్నారు, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుందని. కూరాకులు అన్నీ అయితే నీట్గా ఒలిచిచ్చేశారు నానైతే. ఇంకా నేనైతే తినేసి వచ్చి చేపలు అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసేసాక ఇంకా టమోటా, చింతపండు అయితే రసం పెడదామని ఉడకబెడుతున్నాను. ఇంక ఇక్కడ ఫ్రైకి ఏమేమి వేస్తున్నానో, ఎలా కలుపుతున్నానో మీకైతే నీట్గా అయితే ఇవాళ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని నేనైతే ఫస్ట్ పసుపు, ఆ తర్వాత కారము, ధనియాల పొడి వేశాను. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ వేశాను. ఇదైతే ఫిష్ మసాలా ఒక 1/2 స్పూన్ వేశాను. ఇంకా తగినంత సాల్ట్ అయితే వేశాను. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర వేయించి పొడి కొట్టుంటాను, అదైతే 1 స్పూన్ వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేశాను. కార్న్ఫ్లోర్ అయితే 2 స్పూన్లు వేశాను. లెమన్ అయితే చిన్నది ఒకటైతే పిండేశాను అందులోనే. కొంచెంగా ఆయిల్ కూడా వేశాను ఇందులోనే. ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేశాను. ఇంక ఇది మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కొంచెము వాటర్ తక్కువైంది, అందుకని చెప్పి ఒక 1/4 గ్లాసు వాటర్ అయితే పోసుంటాను టీ గ్లాస్తో. కొంచెం కొంచెంగా, అంటే మనకు చేపకు పట్టేటట్లు లూజ్ ఉండాలి అని చెప్పి ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం అయితే కలిపేశాను. ఇలా కలిపేసి ఇంకా క్లీన్ చేసిన చేపలను అయితే మసాలా అంతా పట్టించి ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇలా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2-3 అవర్స్ ముందుగానే ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చేపలకంతా మసాలా అంతా పట్టి ఫ్రై బాగుంటుంది. అప్పటికప్పటికే చేసుకోవచ్చు, కానీ ముక్కలు కొంచెము ఉప్పు కారం పట్టనట్లు ఉంటుంది. అందుకనే నేను తెచ్చిన వెంటనే ఫస్ట్ క్లీన్ చేసేసి కలిపి పెట్టేస్తున్నాను. ఇలా కలిపేసి మూత పెట్టి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇది కలిపి పెట్టేశాక నేనైతే ఒక 12కి అలా అయితే రసం అయితే పెట్టేశాను.
ఇంకా అలానే రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేస్తున్నాను, నానబెట్టి పెట్టున్నాను. లేటుగా చేద్దామని చెప్పి నానైతే 12కంతా తినేస్తారు, 12:30కి అలా అయితే తినేస్తారు. అందుకని త్వరగా చేసేద్దామని ఇంకా ముందుగానే అయితే నానబెట్టేశాను. 12కే పెడుతూ ఉంటే నాన్నైతే వద్దని చెప్పేశారు. లేట్గానే చేయలేమ్మా, నాకేం ఆకలిగా లేదు, లేట్గా తిన్నాను అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా 12:30కి అలా అయితే రైస్ పెట్టేశాను. ఇంకా అలానే ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఫ్రై చేసేసాక మళ్ళీ చెప్పాడు నాన్నైతే, నేను చేపలు తిన్నమ్మా, మీకోసమే తెచ్చాను, నాకు ఓన్లీ అన్నము పప్పు తీసుకొని వచ్చాడులేండి నాన్న, అమ్మ చేసే పప్పు పిల్లలకి ఇష్టం అని చెప్పి ఇంకా అమ్మ చేసుంటే పిల్లలకి ఇవ్వు అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇంకా ఆ పప్పునైతే ఉందని చెప్పి నేను ఓన్లీ రసం అయితే చేశాను. ఇంక అంతలో మా పిల్లలకైతే ఫ్రై ఉనిందంటే, ఇలాంటి చికెన్ ఫ్రై కానీ చేపల ఫ్రై కానీ ఉనిందంటే ఇంకా మళ్ళీ కూర అడగరు, రసము ఫ్రైతోనే తినేస్తారు. ఇంక అందుకని నేను కూర చేయకూడదు అనుకున్నా. ఇంకా లక్కీగా నానైతే పప్పు తెచ్చాడు కాబట్టి ఇంకా ఆ పప్పు రసంతో తినేద్దాంలే అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. నానైతే సడన్గా నాకు వద్దు అని చెప్పేశారు. సరే ఇంకా నాన్నకైతే ఆమ్లెట్ పోసిద్దాము అనుకుంటున్నా. ఇంకా ఫ్రై అయితే నేను 12:30కి అలా అయితే స్టార్ట్ చేశాను. టైం అయితే ఇది కొంచెం స్లో ప్రాసెసే అండి, కానీ టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ ఆయిల్ లేకుండా ఉంటుంది. నేనైతే దోశలు పోసే పెనంలోనే అయితే ఈ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పెనం స్టవ్ పైన పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను, 2-3 స్పూన్లు అయితే వేశాను. ఇంకా అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న చేపలనంతా స్ప్రెడ్ చేసేసాను, నీట్గా పెట్టేశాను పెనంలో అయితే. ఇంక దానిపైనే కొంచెం ఫ్రెష్గా ఉన్నిందని కరివేపాకు అయితే వేశాను, వేసి ఒక 2-3 స్పూన్లు పైన అయితే వేశాను. అంతే అండి, ఇంకేం నూనె వేయను. కానీ నూనె మట్టుకు ఏం పెద్దగా అయితే లాగదు. ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఒక సైడు, ఇంకొక 10 నిమిషాలు ఇంకొక సైడు మధ్య మధ్యలో తిప్పిస్తూ మూత పెడుతూ ఫ్రై చేసుకునేస్తే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సింపులే అండి, కొంచెం టైం పట్టినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేస్తేనే ఈ ఫ్రై అయితే బాగొస్తుంది. నాకైతే ఈ స్టైల్లో చేస్తేనే ఫిష్ ఫ్రై బాగుంటుంది అనిపిస్తుంది. ఇంక ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇంకా నాన్న వద్దని చెప్పాడు కదా ఫ్రై, అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆమ్లెట్ అయితే పోయిస్తున్నాను. ఏమో ఈ మధ్య చేపలు తింటుంటే నాన్నకి పట్టడం లేదంట, అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆమ్లెట్ అయితే పోయిస్తున్నాను. ఇంకా పప్పు ఆమ్లెట్ రసంతో తినేస్తారులే అని చెప్పి పెరుగు అయితే ఆల్రెడీ పెట్టున్నాను, ఉనింది ఫ్రెష్ పెరిగే. ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఇంకా ఆమ్లెట్ అయితే పోయిచ్చేస్తున్నాను. ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి, సింపుల్గానే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగునింది ఫ్రై అయితే. ఇంకా నేనైతే ఒక హాఫ్ వరకు అయితే ఫ్రై చేశాను, మిగిలినవి అయితే ఇంకా పిల్లలు మా వారు వచ్చాక ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా వీటినైతే అట్లే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అసలు నాన్న తినకుండా ఉంటాడనేసని నాకైతే తెలియదు, తింటారు కదా అని చెప్పి ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక చెప్పారు కాబట్టి ఇంకా ఏం చేయలేక ఇంకా ఫ్రై చేసేసాను. నాన్న తినడని తెలుసుంటే నేను కూడా అయితే ఇప్పుడు చేసుండను, ఈవినింగ్ అయితే చేస్తూనే ఉంటాను. ఇంకా నాన్నకైతే ఫస్ట్ ఆమ్లెట్ రైస్ వేసి పప్పు ఇచ్చేసాను. ఇంకా నాన్నైతే తింటున్నారు. నేను ఈ లోపల ఫ్రై అయితే అయిపోవచ్చింది. ఇంకా అదైతే ఒక్కొక్కసారి తిప్పిస్తూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి, చాలా బాగా వచ్చింది. ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే ఫిష్ పైన చాలా బాగునింది. ఇలా ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకైతే కామెంట్ చేయండి. అలానే ఇవాల్టి వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా నాన్నకి వెయిట్ చేశాక ఒక చేప వేసుకొని ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా ఇలా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. ఇంక ఇవాల్టి వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఇవాల్టి వ్లాగ్ ఈ రెసిపీ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.